అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక కేజీ పిండి గారెలు చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ, ఒక 2 స్పూన్ల ధనియాలు వేసి బరకగా గ్రైండర్ పట్టుకొని, ఈ కేజీ పిండిలో బబ్బరపప్పు పల్లీలతో చేస్తున్నా. అయితే 3 గుప్పిళ్ళన్ని నువ్వులు, ఏ ఏ పప్పు అయినా అచ్చం పల్లీలు వేసినా, శనగపప్పు వేసినా, బొబ్బరిపప్పు వేసినా, ఏది వేసినా కూడా నువ్వులు మాత్రం వేయాలి. కొన్ని నువ్వులు, ఈ మసాలా దినుసులు ఇవి వేసి కొంచెం గుప్పడంతా కరివేపాకు కొంచెం తక్కువ వేసుకోవాలి. కొత్తిమీర ఆకుంటే కూడా కొత్తిమీర ఆకు వేసుకోవచ్చు. అవి ఇప్పుడు లేదు ఇంట్లో, నేను వేయట్లేదు. ఇదిగోండి నువ్వులు. అయితే సంక్రాంతి సీజన్లో అయితే ఉల్లికాడలు బాగా దొరుకుతాయి. అప్పుడు మంచి రుచి వస్తుంది ఉల్లికాడలు వేస్తే. కాకపోతే అప్పకు నూనె ఎక్కువ పడుతుంది. అట్లా పచ్చి ఆకులు ఎక్కువ వేస్తే నూనె ఎక్కువ పడుతుంది. కానీ నూనె పట్టినా కానీ అప్ప మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. ఈ పిండికి సరిపడా నా పిరికిడు, ఒక పిరికడు, నేనైతే అందాక అట్లనే ఒక పిరికడు వేస్తా. పిరికడు వేసి గుప్పడంతా అంటే ఒక్కొక్కరు గుప్పిడి పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. రుచికి సరిపడా ఉప్పు అన్నీ కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు. అయితే గోరువెచ్చగా నీళ్లు వేడి చేసుకోవాలి. ఆ నీళ్లు వేడి చేసేటప్పుడు ఒక పావడంత నూనె వేస్తే మంచిగా అప్ప కరకరలాడుతూ వస్తుంది. అట్లా వేయనట్టు అట్లా పసుపు వేస్తా. ఆల్రెడీ పిండిలో వేసాను. ఇవన్నీ వేసి వేడి నీళ్ళు పోసి మంచిగా కలుపుకొని, చపాతి పిండిలాగా కలుపుకొని, ఇక చిన్నగా ఉండలుగా చేసుకొని గారెలు ఎత్తుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఈ గారెలు మనం సాయంత్రం టీ టైంలో కానీ, మధ్యాహ్నం పూట ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా బాగా, అంటే ఈ పండగ సీజన్లో ఎవరింటికి పోయినా ఇవే అప్పాలు ఉంటాయి. కానీ ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్క రుచిగా ఉంటుంది. నిజమా కాదా చెప్పండి మీరు? ఒక్కొక్కరు ఏం వేసి వేయకున్నా కూడా కమ్మగా ఉంటాయి. ఒక్కొక్కరు అన్ని వేసి వండినా అస్సలు కమ్మగా ఉండవు. అంటే చేసే విధానము కొంచెం నూనె పోసి 1-2 వేసి గోలిస్తారు కదా, అట్లా కాకుండా నూనె ముకుట్లా ఎక్కువ పోసుకోవాలి అప్ప మునిగేలాగా. అలా గోలిస్తే అప్ప సమానంగా గోలుతుంది, మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉప్పు కారాలు అన్నీ కూడా మంచిగా వేగుతాయి. నమస్తే అండి మరి.